ట్రైనెట్‌కి స్వాగతం. ఈరోజు మన సిఎస్‌పి పోర్టల్‌లో నుంచి క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము. మెయిన్‌గా ఈ క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ అన్నీ కూడా మనం లీడ్ జనరేట్ చేసి కస్టమర్‌కి లింక్ షేర్ చేస్తే, మిగిలిన ప్రాసెస్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. దీని ద్వారా కూడా ఆ కార్డ్ అనేది యాక్టివేషన్ అయిన తర్వాత మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది సర్వీసెస్‌లో అప్లై క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్‌లో అప్లై క్రెడిట్ కార్డ్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి. ఒకవేళ కస్టమర్ పర్టిక్యులర్‌గా హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఇండస్ ఇండ్ కానీ అడిగితే మనకి ఇక్కడే ఆప్షన్స్ ఉన్నాయి డైరెక్ట్‌గా. ఇది క్లిక్ చేసుకోవాలి. హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఇండస్ ఇండ్ కానీ కాకుండా ఇంకేమన్నా లేకపోతే కస్టమర్‌కి ఒక ఐడియా అనేది లేకపోతే మనం ఇక్కడ అప్లై క్రెడిట్ కార్డ్స్‌లోకి వెళ్ళొచ్చు. ఈ అప్లై క్రెడిట్ కార్డ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జనరేట్ లీడ్ అనే ఆప్షన్ వస్తది. ఇక్కడ ఈ జనరేట్ లీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ అని క్లిక్ చేసే ముందు ఇక్కడ క్రెడిట్ కార్డ్స్‌లోనే బై డిఫాల్ట్‌గా ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా విండో ఓపెన్ అయ్యిద్ది. ఇదేంటంటే మీకు డాష్‌బోర్డ్ లాంటిది. ఓకే. ఈ డాష్‌బోర్డ్ మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి. మనం ఆఫర్ చేసే క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా. ఏ కస్టమర్‌కి ఎలిజిబిలిటీ ఉంది అనేది, ఏ కార్డ్ ఎలిజిబిలిటీ ఉంది అనేది చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ స్టార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. కస్టమర్ నేమ్ అలాగే కస్టమర్ యొక్క మొబైల్ నెంబర్. ఈ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత కస్టమర్‌కి ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఇదిగోండి. ఇక్కడ కస్టమర్ నేమ్ అలాగే కస్టమర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన తర్వాత కస్టమర్‌కి ఒక ఓటీపీ వెళ్ళింది. ఆ ఓటీపీ కస్టమర్ కాంటాక్ట్ నంబర్ కూడా ఇక్కడ చూపించింది. మనం ఆల్రెడీ ఎంటర్ చేసింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మనం ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమర్ యొక్క పాన్ కార్డ్ అలాగే ఆధార్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మన కస్టమర్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అలాగే కస్టమర్ యొక్క ఇన్కమ్ మోడ్ బ్యాంక్ అకౌంటా లేకపోతే క్యాషా, ఆ కస్టమర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, కస్టమర్ యొక్క పిన్ కోడ్, మెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ లో మనం కస్టమర్ యొక్క సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే ఎంప్లాయిడా అలాగే మంత్లీ ఇన్కమ్ ఎంత, సాలరీ, బ్యాంక్ ఏంటి ఇవన్నీ ఎంటర్ చేసి మనం కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ గా చూపించింది. మనం ఇది క్లిక్ చేసుకున్నాం అనుకోండి, క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆ కస్టమర్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ని బట్టి కొన్ని కార్డ్స్ ఎలిజిబిలిటీ చూపించింది. క్రెడిట్ కార్డ్స్ యొక్క ఎలిజిబిలిటీ ఇక్కడ చూపించింది. ఇక్కడ చూపించిన తర్వాత కస్టమర్ కి ఈ కార్డ్స్ యొక్క అంటే మీరు ఇక్కడ కార్డ్స్ చూపించారు కదా, ఈ కార్డ్స్ యొక్క రివార్డ్ పాయింట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అసలు ఆ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది. ఆ బెనిఫిట్స్ అనేవి మనం కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇదిగో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ బెనిఫిట్స్ అనేవి చూపడం జరుగుతుంది. ఈ బ్రాండ్ బెనిఫిట్స్ క్లిక్ చేసాం అనుకోండి, ఈ కార్డ్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, దేనిలో వాళ్ళకి మంచిగా క్యాష్ బ్యాక్స్ వస్తాయి, అలాగే రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ మొత్తం వాళ్ళకి ఒక 4, 5 కార్డ్స్ చూపించిన తర్వాత మనకు కావాల్సిన కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లీడ్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అయిన తర్వాత షేర్ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ షేర్ లింక్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపించినట్టు వాట్సాప్ ఆర్ కాపీ ఆప్షన్ వస్తది. కాపీ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని కస్టమర్ కి త్రూ వాట్సాప్ షేర్ చేసేయొచ్చు. షేర్ చేసిన తర్వాత కస్టమర్ లింక్ ఓపెన్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఆ జర్నీ వచ్చేసి ఇదిగోండి ఇలా వెళ్ళేది మెసేజ్. ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ పేరు బిజినెస్ కన్సల్టెంట్ వస్తుంది. ఫర్ ఎనీ డౌట్స్ అనేది మీ నంబర్ వస్తుంది. సిఎస్పి నంబర్ వస్తుంది. ఇదిగోండి ఈ లింక్ కనుక కస్టమర్ క్లిక్ చేస్తే ఇదిగోండి క్లియర్ గా ఇలా చూపించింది. ఈ లింక్ కస్టమర్ క్లిక్ చేస్తే ఇంకా కస్టమర్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో క్లియర్ గా కస్టమర్ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. కస్టమర్ అప్లై చేసుకునే ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మీకు కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. ఓకే. అక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అలాగే అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి క్లియర్ గా చూపించడం జరుగుతుంది. కార్డ్ అప్రూవ్ అయిపోతే కస్టమర్ కి కార్డ్ కూడా ఫిజికల్ గా 10 to 15 days లో కార్డ్ కూడా వెళ్ళిపోతుంది.
సో, ఒకవేళ కస్టమర్ మనం లింక్ షేర్ చేసిన తర్వాత ఫోన్ ఫార్మాట్ అయిపోవటమో, లేకపోతే ఏదో జరిగిపోయింది. అప్పుడెలా చేయాలి అంటే, మనం స్టార్టింగ్‌లో డాష్‌బోర్డ్ అని చూపించాం గదా! అప్లై క్రెడిట్ కార్డ్ అని క్లిక్ చేసిన తర్వాత, అందులో ఇక్కడ ఇన్‌కంప్లీటెడ్‌లో చూపిచ్చింది. ఆ ఇన్‌కంప్లీటెడ్ మనం క్లిక్ చేస్తే, అక్కడ కస్టమర్ డీటెయిల్స్ అన్నీ ఇలా చూపిస్తాయి. సో, మనకి కస్టమర్ పేరు, మొబైల్ నంబర్ ఐడియా ఉంటుంది గదా! సో, అక్కడ ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేది మళ్ళీ మనం ఇంకొక్కసారి సెలెక్ట్ చేసుకుంటే, అది ఓపెన్ అయిన తర్వాత షేర్ లింక్ అనే ఆప్షన్ వస్తది. అలాగే వ్యూ లీడ్ అనే ఆప్షన్ వస్తది. ఆ వ్యూ లీడ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం కస్టమర్‌కి షేర్ జేయొచ్చు. సో, ఎలాగా మనకి స్టార్టింగ్‌లో వాట్సాప్ కానీ, అలాగే కాపీ పేస్ట్ అనే ఆప్షన్ వస్తది గదా! సేమ్ అలాగే మనం షేర్ జేయొచ్చు కస్టమర్‌కి. ఓకే. సో, ఫీచర్స్ అన్నీ కూడా మీకు కార్డ్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది అక్కడ సెలెక్టెడ్ కార్డ్స్‌లో దాని కిందనే ఆప్షన్ ఉంటుంది. చెక్ చేసుకోవచ్చు. సో, కస్టమర్ జర్నీ అంతా చాలా క్లియర్‌గా మీకు చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు మన కస్టమర్‌కి ఇదిగోండి స్టార్టింగ్ పేజ్ మనం ఎక్కడికెళ్ళాం, వాలెట్‌లోకెళ్ళి సారీ సర్వీసెస్‌లో అప్లై క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్‌లో అప్లై క్రెడిట్ కార్డ్స్ క్లిక్ చేశాం కదా! ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తది. ఇక్కడ మీరు జనరేట్ లీడ్ అని ఇందాక మనం క్లిక్ చేసాం. ఇక్కడ కాదు. అప్పుడు మనం డేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని, సో ఏ డేట్ అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే మనం అప్లై చేసామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసాం అనుకోండి. ఇక్కడ టేబులర్ ఫార్మ్‌లో మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో కస్టమర్ యొక్క పేరు, అలాగే కస్టమర్ ఏ ఏ పార్ట్నర్ అంటే బ్యాంక్ యొక్క నేమ్‌తో మనం సెలెక్ట్ చేసాము. వాళ్ళకి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో సో, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. కస్టమర్‌కి కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత, కస్టమర్ ఏదైనా ట్రాన్సాక్షన్ మినిమమ్ ఒక రూ. 100 ట్రాన్సాక్షన్ చేస్తే, మీకు కమిషన్ అనేది నెక్స్ట్ మంత్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ విధంగా మీరు ఆహ్, సెకండ్ ఇన్‌కమ్ లాగా మీరు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవి లేకుండా, అంటే మీరు మనీతో పని లేకుండా మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, మినిమమ్ ఒక కార్డ్ మీద మీకు రూ. 1,300 వస్తాయి. అలాగే మాక్సిమం 3,250 వరకు మీరు గెయిన్ చేసుకోవచ్చు. ప్రతి కార్డ్‌లోనూ కూడా మీకు ఇన్‌కమ్ అనేది ఇలా జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో, పర్టిక్యులర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ కార్డే అనుకోండి. సో, హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ అప్లై చేయాలి. దానికి మనకి రూ. 1,300 వస్తాయి. సో, ఇక్కడ అప్లై క్రెడిట్ కార్డ్‌లోకెళ్ళి అప్లై హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ అనేది క్లిక్ చేసి, ఇక్కడ అప్లై ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 2 కార్డ్స్ చూపిస్తాయి. సో, కస్టమర్‌కి కావాల్సిన కార్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, కస్టమర్ నేమ్, కస్టమర్ మొబైల్ నంబర్ క్లిక్ చేసి అప్లై హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్ అనేది క్లిక్ చేస్తే, కస్టమర్‌కి ఆటోమేటిక్‌గా ఒక లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఆ లింక్‌లో నుంచి కస్టమర్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, కస్టమర్ జర్నీ స్టార్ట్ అయ్యిద్ది. ఇక కస్టమర్ అక్కడి నుంచి క్లియర్‌గా వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసుకొని, కస్టమర్ ఒకవేళ కార్డ్ అప్రూవ్ అయితే మనకి కమిషన్ రావడం జరుగుతుంది. ఓకే. సో, అలాగే మనం పర్టిక్యులర్‌గా ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా అప్లై చేయొచ్చు. ఈ ఇండస్ ఇండ్ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించి ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానెల్‌లో రాయనెట్ తెలుగు అనే ఛానెల్‌లో అప్‌లోడ్ అయ్యింది. ఒకసారి అది చూసినా సరే మీ కమిషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి అనేది కూడా మనకు క్లియర్‌గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థాంక్ యూ.